హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన రంగం సిద్ధమైంది అంటూ విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన వార్తల్ని నిత్యం వింటూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి ముందు ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున మద్యంలో కుంభకోణం జరిగింది అంటూ మాట్లాడుతూ వచ్చింది. ఎన్నికల క్యాంపెయిన్లో కూడా మాట్లాడింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి మద్యంలో భారీగా కుంభకోణం జరిగింది అంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను కలిసి ఫిర్యాదు కూడా చేసింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం అంశానికి సంబంధించి ఏం జరిగిందో తేల్చాలనే పట్టుదల కూటమి సర్కారులో కనపడింది. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కారు గత ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలపైన, నిర్ణయాలపైన విచారణలు చేస్తూ వచ్చింది. దానిలో భాగంగా మద్యంలో జరిగిన అవకతవకలేంటో తేల్చండి అంటూ సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ సిఐడి విచారణ జరిగిన తరువాత సిఐడి విచారణలో మద్యంలో ఏం జరిగింది అనే దానిపైన సరైన ఆధారాలు లేవు. అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్సెస్ మాకు కనపడట్లేదు అంటూ సిఐడి అధికారులు ఆల్మోస్ట్ చేతులు ఎత్తేశారు. సిఐడి అధికారులు ఈ అంశానికి సంబంధించి ఏం తేల్చకపోవడంతో ప్రభుత్వం ఎలాగైనా మద్యం అంశంలో ఏదో ఒకటి తేల్చాలి, ఏదో ఒకటి చేయాలి అని చాలా కృతనిశ్చయంతో ఉన్నట్టు కనపడింది. దీనిలో భాగంగానే ఒక పక్క సిఐడి విచారణకు ఆదేశించిన కేసునే దానిపైన సపరేట్గా ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ని ఏర్పాటు చేసిన క్రమంలో సిట్ అధికారులుగా నియామకమైన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులైన అధికారులుగా పేర్లున్న వాళ్ళను ఆ సిట్ ఏర్పాటులో వాళ్ళను సభ్యులుగా దానిలో నియమించారు. సిట్ ప్రస్తుతం విచారణ ప్రారంభించింది. సిట్ గత కొద్ది రోజులుగా ఈ అంశానికి సంబంధించి విచారణ చేస్తూ వచ్చింది. అనేక మందిని ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ చేసింది. అనేక మందిని విచారణ చేస్తూ వచ్చిన క్రమంలో రాజ్ కసిరెడ్డి అరెస్టుతో ఈ కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాన్ని మేము సేకరించాం అన్నట్లు సిట్ ప్రకటించింది. రాజ్ కసిరెడ్డి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. సో ఆయన ఈ మొత్తం మద్యం వ్యవహారానికి సంబంధించిన యాక్టివిటీ అంతా చూశారు. మద్యానికి సంబంధించిన డబ్బులను వసూలు చేసి రూటింగ్ చేశారు, విదేశాలకు తరలించారు. ఈ రకంగా అనేక ఆరోపణలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో కొద్ది రోజులుగా వస్తున్నాయి. రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సో రాజ్ కసిరెడ్డి అరెస్టు తరువాత కీలకంగా ఉన్న మరికొంతమంది వ్యక్తులు అరెస్టులు కూడా జరుగుతాయంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల మేరకే నిన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరిని 2 రోజుల పాటు విచారించారు. సో సుప్రీంకోర్టులో వీళ్ళు రిలీఫ్ కోసం ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టులో వీళ్ళకి రిలీఫ్ దొరకలేదు. కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా ఇప్పుడు మేము మిమ్మల్ని అరెస్టు చేయొద్దంటూ, లేకపోతే మిమ్మల్ని విచారణ చేయొద్దంటూ ఆదేశాలు ఇవ్వలేము అంటూ సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు బయటికి వచ్చిన మరుక్షణమే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తున్నట్టుగా సిట్ అధికారులు ప్రకటించారు. సో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారంటే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది సిట్. ఆయన అరెస్ట్ చేయబోతున్నారు లాంటి ఒక ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది. నిజానికి ఈ కేసులో ఏముంది? మద్యం కుంభకోణం ఏంటి? మద్యం పాలసీని గత ప్రభుత్వం మార్చింది. మద్యం పాలసీని మార్చి గత ప్రభుత్వం డిస్టిలరీల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలలో సర్టెన్ టైంలోనే మద్యం అమ్మేలా ఏర్పాట్లు చేసింది. మద్యం డిస్టిలరీల నుంచి ఫలానా బ్రాండ్లు మాత్రమే కొనుగోలు చేసేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసి డిస్టిలరీల నుంచి లంచాలు పుచ్చుకుంది. కొన్ని డిస్టిలరీలను వేరే వ్యక్తుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంది. ఆ కంపెనీలకు సంబంధించిన మద్యాన్ని మాత్రం అమ్మేలా చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది అనేది సిట్కి సంబంధించిన అనుమానం, ప్రభుత్వానికి సంబంధించిన అనుమానం. సిట్ ఇప్పటివరకు ఏం ఆధారాలు సేకరించింది అనేది బయటకు రాలేదు. మొత్తం వస్తున్న వార్తలన్నీ చూసినా ఎక్కడా కూడా జరిగిన కుంభకోణానికి సంబంధించిన తాలూకా ఆధారాలు ఏంటి అనేది సిట్ ఇప్పటివరకు తేల్చలేదు. ఎక్కడి నుంచి డబ్బులు ఎవరికి ఇచ్చారు అనే దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ తేలలేదు. బట్ మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన సన్నిహిత అధికారులంతా అరెస్ట్ కావడంతో ఇక మాజీ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేస్తారు లాంటి వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. సో ప్రభుత్వం సిఐడి విచారణ వేయడం కావచ్చు, తర్వాత సిట్ విచారణ వేయడం కావచ్చు. సిట్ విచారణ ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ బ్రెయిన్తో చేస్తున్నట్లుగా మనకు కనపడుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మద్యం కేసులో అరెస్ట్ అవుతున్నారు లాంటి మాట కొద్ది నెలలుగా ప్రభుత్వానికి సంబంధించిన మీడియా, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మాట్లాడుతూ వస్తున్నారు. సో వాళ్ళ మాటల్ని నిజం చేస్తూ సిట్ ఆ దిశగానే ఓ పర్సన్ సెంట్రిక్గానే ఆయన దగ్గరికి కేసుని డ్రైవ్ చేసేలాగానే విచారణ చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ బయట నుంచి చూస్తున్న వాళ్ళు కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు సిట్ ఈ అంశంలో ఎవరి నుంచి ఎవరు డబ్బులు వసూలు చేశారు, ఎలా కరప్షన్ జరిగింది అనేది తేల్చలేదు. మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారం తేల్చలేదు. మనీ లాండరింగ్కి సంబంధించిన అంశాన్ని తేల్చాల్సిన ఈడీ ఇటీవల కేసులో ఎంటర్ అయింది. ఈడీ ఏం తేల్చిందో తెలియదు, ఈడీ విచారణ చేసింది ఏంటో తెలియదు. బట్ అరెస్టులు జరిగిపోతున్నాయి. ఏ 30లు, ఏ 31లు, ఏ 37లు కూడా అరెస్ట్ అయిపోతున్నారు.
సో ఈ అరెస్టుల వెనక ఇంటెన్షన్ పొలిటికల్ మోటో ఉంది ఇలాంటి ఇంప్రెషన్ కనపడుతోంది. సో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎవరైనా అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు పర్టికులర్‌గా సౌత్ ఇండియాలో ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు పర్టికులర్‌గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటే చేసేస్తున్నారు అంతే. చట్టాలు, వ్యవస్థలు వీటిని కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడట్లా. దీనికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి రివెంజ్ తరహాలో అరెస్టులు చేస్తున్నారు లాంటి మాట కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అరెస్ట్ అంశంలో సెంట్రల్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ స్కిల్ కుంభకోణంలో ఏదో జరిగింది అంటూ కేసు నమోదు చేసిన తరువాత ఈ అంశంలో సెంట్రల్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఆధారాలతో ఈడీ ఎంట్రై కొంతమందిని అరెస్ట్ చేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అరెస్ట్ జరిగింది. బట్ ఈ మద్యం కేసుకు సంబంధించి, ఈ మద్యం అంశానికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడి నుంచి డబ్బులు ఎవరికి వెళ్ళాయి, ఏంటి, ఎవరెవరికి ఇచ్చారు అనే దానిపైన ఎక్కడా కూడా క్లారిటీ కనపడట్లేదు. బట్ అరెస్టులు జరిగిపోతూ ఉన్నాయి. మా వ్యక్తులను అరెస్టులు చేసిన తర్వాత క్రైమ్ ఏంటో తేల్చాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్పించాలి ఇలాంటి ఇంటెన్షన్ అధికారులకు ఉందా లాంటి ఒక ఇంప్రెషన్ కూడా కలుగుతుంది. సో అదే జరిగితే ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఇంటెన్షనల్గా అనుకున్న దిశగానే సిఐడి కాకపోతే సిట్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా విచారణ చేస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టుని ఆపే పరిస్థితి ప్రస్తుతం కనపడట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కూడా నిన్న సుప్రీంకోర్టులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అంశానికి సంబంధించి ఏం వ్యాఖ్య సుప్రీంకోర్టు చేసిందో జగన్మోహన్ రెడ్డికి కూడా దాదాపు అదే వర్తిస్తుంది. కేసు విచారణలో ఉన్న సందర్భంలో ఇప్పుడు మీకు రిలీఫ్ ఇవ్వలేము, విచారణని ఫేస్ చేయండి తరహా కామెంట్ సుప్రీంకోర్టు చేసింది, ఇలాంటి వార్తలు వచ్చాయి. కాబట్టి న్యాచురల్గా జగన్మోహన్ రెడ్డికి కూడా అదే వర్తిస్తుంది. ఆయన అరెస్ట్ కావడం పక్కా. ఆయన అరెస్ట్ని ఎవరు ఆపలేరు. ఆయన అరెస్ట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మానసికంగా సిద్ధమైపోయింది లాంటి ప్రచారం జరుగుతోంది. గవర్నర్ అనుమతి అవసరం ఉంటుంది. సో ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మద్యం అంశానికి సంబంధించి, మద్యం పాలసీకి సంబంధించి ఎక్కడా ఎప్పుడు ఏ ఒక్క సమీక్ష నిర్వహించడం కానీ, ఏ పేపర్ పైన సంతకం పెట్టడం కానీ, ఈ పర్టికులర్ కేసులో లీగల్గా ఆన్ పేపర్ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉన్న వ్యక్తులు కాదు. అటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం ఏంటి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వస్తుంది. అటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అరెస్టు ఇన్విటబుల్ కదా, డెఫినెట్గా ఆయన కూడా అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ చేయకుండా ఉండే పరిస్థితి లేదు కదా లాంటి ఒక చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయ్యే పరిస్థితి ఉండదు, ఆయన అరెస్ట్ సాధ్యం కాదు అనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మాట్లాడలేకపోతుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసమే సిట్ని ఏర్పాటు చేశారు, ఆ దిశగా ప్రభుత్వం విచారణ చేస్తోంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కూడా మేము సిద్ధంగా ఉన్నాం లాంటి ఒక మెసేజ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కాన్సిక్వెన్సెస్ ఏ రకంగా ఉండబోతున్నాయి? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా కూటమి సర్కార్ ఏం ఆశించబోతోంది? జగన్మోహన్ రెడ్డి అది రాజకీయాల్లోకి పూర్తిగా రాకముందు ఆయన ఎంపీగా ఉన్న సమయంలో అప్పుడు ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కాకపోయినప్పటికీ ఆయన పైన కేసులు పెట్టారు. 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారు. 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వల్ల ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ రకంగా పుంకాలుగా వార్తలు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ మొదట్లోనే చూసాం. 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు అంటూ వార్తలు చూసాం. చివరికి దర్యాప్తు అధికారులు తేల్చింది ఏంటి? దర్యాప్తు అధికారులు ఎంత అక్రమాలు చేశారని తేల్చారంటే 100 కోట్ల రూపాయలు కూడా అక్రమాలు జరిగినట్లు తేల్చలేశారు కదా. అనేక అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్లు ఇస్తూ వస్తున్నారు. సో అదే తరహాలో గతంలో క్విడ్ ప్రోకో పేరుతో జగన్మోహన్ రెడ్డి పైన అనేక కేసులు ఏ రకంగా పెట్టారో అదే తరహాలో ప్రస్తుతం కూడా కేసులు పెడుతున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది. ఆ కేసుకి కంపారిజన్ చూసినప్పుడు క్విడ్ ప్రోకో ఎక్కడ జరిగిందనే దానికి సంబంధించిన ఆధారాలు సిట్ సేకరించలేదు, నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పినట్లుగా. సో ఇప్పుడు కూడా ఇదే తరహా కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రాజకీయంగా బూస్ట్ ఇవ్వడం కోసం, రాజకీయంగా అడ్వాంటేజ్ ఇవ్వడం కోసం కూటమి సర్కారు ప్రయత్నాలు చేస్తుందా లాంటి ఒక అనుమానం కలుగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా ఎమర్జ్ అవుతున్న సందర్భంలో ఆయన ఎమర్జ్ అవ్వడానికి, జనాల్లో బలపడడానికి, జనం ఆయన వైపు చూడడానికి అందరూ కలిసి ఆయన టార్గెట్ చేస్తున్నారు. అందరూ ఆయనపై కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టారు లాంటి ఒక మెసేజ్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఈ కేసులు కూడా పొలిటికల్ కరప్షన్ని ప్రజలు కూడా పెద్దగా సీరియస్గా చూస్తున్న వాతావరణం లేని పరిస్థితుల్లో కరప్షన్ ఎక్కడ జరిగిందో సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేయకుండా అరెస్టు చేయడం అంటే అది రాజకీయంగా కూటమి సర్కార్కి ఇబ్బంది కలిగించే అంశం, జగన్మోహన్ రెడ్డికి లాభం కలిగించే అంశం. అయితే అంత సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్టు చేస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని తెలియని వ్యక్తి కాదు. ఆయన అరెస్ట్ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కోల్పోయిందో తెలిసిన వ్యక్తి. సో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి ఈ అరెస్టుకి ఇనిషియేట్ చేస్తారు, గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అంటే ఎన్నికలు ఇంకా 4-5 ఏళ్ళు ఉన్నాయి. మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు కాబట్టి అరెస్ట్ చేసి రివెంజ్ తీర్చుకోవాలి అనేది ఒక ఆలోచన కావచ్చు బహుశా. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ద్వారా మిగతా కేసులను కూడా
స్పీడప్ చేయించడం ద్వారా ఆయనకు మిగతా కేసుల్లో శిక్ష పడేలా చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకుల మనస్సుల్లో ఉన్నట్టు కనపడుతోంది. దాంతోపాటు ఆయన్ని అరెస్ట్ చేయడం ద్వారా భారతిరెడ్డికి సంబంధించిన సాక్షి గ్రూప్ మొత్తం ఆమె మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి భారతిరెడ్డిని కూడా అరెస్ట్ చేయించి ఇప్పుడున్న పరిస్థితిలో గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆయన తల్లి తిరిగారు, ఆయన చెల్లి తిరిగారు, రోడ్ల మీద తిరిగారు, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారు. ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండే పరిస్థితి లేదు కాబట్టి భారతిరెడ్డి ఉన్నారు. భారతిరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే ఆ పార్టీకి సంబంధించిన మిగతా నాయకత్వాన్ని అంతా కూడా ఆందోళనకు గురి చేస్తే, భయభ్రాంతులకు గురి చేస్తే, కొంతమందిని ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి పంపించేసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడానికి మనకి చాలా 3 ఏళ్ళు 4 ఏళ్ళు సమయం ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిస్టెన్స్లో లేకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం ఈజీ అవుతుంది. ఈ తరహా ఒక మాస్టర్ ప్లాన్ని తెలుగుదేశం పార్టీ వేసుకున్నట్టు కనపడుతుంది. బట్ అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక పవర్ బ్లైండ్నెస్, మనీ బ్లైండ్నెస్, రకరకాల బ్లైండ్నెస్లు వస్తాయి. ఇది అటువంటి బ్లైండ్నెస్లో తీసుకుంటున్న నిర్ణయమా, నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తారా? జగన్మోహన్ రెడ్డికి ఉన్న 40% ఓటు బ్యాంక్, సాలిడ్ ఓటు బ్యాంక్, మొన్న 164 సీట్లు కూటమి గెలుస్తున్న సందర్భంలో 40% ఓటింగ్ సాధించిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓట్ బ్యాంక్, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేస్తేనో, 4 నాయకుల్ని ఇతర పార్టీలకు పంపిస్తేనో పూర్తిగా చెదిరిపోయి పార్టీ లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందా అంటే చూడాలి పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయని. సో జగన్మోహన్ రెడ్డి కూడా మానసికంగా ఈ అరెస్ట్కి సిద్ధమైపోయారా లాంటి ఇంప్రెషన్ ఆ పార్టీ వైపు నుంచి వస్తున్న స్పందనలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కనుక జరిగితే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరికొద్ది రోజుల పాటు పొలిటికల్ హీట్ని మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ చివరిగా జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా నంబర్ 1, నంబర్ 2 అమిత్ షా, ప్రధాని మోదీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కంటే ఎక్కువ బలంగా తెలుగుదేశం పార్టీ నమ్ముతుంది. తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ బ్యాచ్ అంతా నమ్ముతూ ఉంటారు. ఇటీవల అమరావతి పనులకు మళ్ళీ శంకుస్థాపన చేయడానికి వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డి పైన పల్లెత్తు మాట అనలేదు. తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం అమరావతి అభివృద్ధి కాకపోవడానికి, అమరావతి ఒకటే రాజధానిగా ఉండే పరిస్థితి లేకపోవడానికి, అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేయాల్సిన పరిస్థితి రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి కారణంగానే అమరావతి అభివృద్ధి చెందలేదు అంటూ మాట్లాడుతూ వస్తున్న క్రమంలో ఆ మీటింగ్కి, అక్కడ పనులు మళ్ళీ పునర్ప్రారంభానికి వచ్చిన ప్రధానమంత్రి గత ప్రభుత్వం కారణంగా ఈ పరిస్థితి వచ్చింది, ఈసారి అలా జరగనివ్వం అనే ఒక మాట మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అంటూ ఒక మాట మాట్లాడలేదు. గత ప్రభుత్వం విధ్వంసం చేసింది తరహా ఒక మాట కూడా మాట్లాడలేదు. అంతేకాదు ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డిని పెద్దగా ప్రధాని మోదీ టార్గెట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆపగలరా జగన్మోహన్ రెడ్డి అరెస్టు కాకుండా? ప్రధాని మోదీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉంటాయా? తమ ప్రభుత్వంలో, తమ కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ ఉండే పరిస్థితి ఉంటుందా? పైగా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది లాంటి ఇంప్రెషన్ ఉన్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వానికి నచ్చని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం కోరిన విధంగా కాకుండా ప్రధాని మోదీ మరో రకంగా బిహేవ్ చేసే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. సేమ్ టైం ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి కాసేపటి తర్వాత ప్రధాని మోదీతో నారా లోకేష్ సమావేశం కాబోతున్నారు. ప్రధాని మోదీతో నారా లోకేష్ సమావేశం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకునే సమావేశంగానే చూడాలి. జగన్మోహన్ రెడ్డి అరెస్టు దిశగా ఆంధ్రప్రదేశ్లో సిట్ కదులుతున్న నేపథ్యంలో నారా లోకేష్ వెళ్ళి ప్రధాని మోదీతో సమావేశం కావడం అంటే ఈ అంశానికి సంబంధించిన చర్చ జరిగే అవకాశం చాలా విస్తృతంగా ఉంటుంది. ఖచ్చితంగా చర్చ జరగడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. సో చర్చ జరిగితే, గ్రీన్ సిగ్నల్ వస్తే అరెస్ట్ ఉంటుంది. ఈ చర్చలో గ్రీన్ సిగ్నల్ రాకపోతే అరెస్టు ఉండే పరిస్థితి ఉండదు అని మనం అనుకోవాలి. ఈ మీటింగ్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. బట్ సిట్ యాక్షన్, సిట్ అడుగులు మాత్రం జగన్మోహన్ రెడ్డి అరెస్టు దిశగానే ఉన్నాయి. ఈ క్షణానికి మనకు కనపడుతున్న విజువల్స్, మనకు అందుతున్న సమాచారం, మనకు కనపడుతున్న పొలిటికల్ అట్మాస్ఫియర్ చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్టు దాదాపు ఖాయంగానే కనపడుతోంది.